శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 18వ వచనం వరకు శ్రద్ధగా సావధానంగా వినండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మీరు వేషధారుల ప్రార్థనలు చేయకూడదు. వేషధారులకు పరలోక ఫలం దొరకదు. వారిది ఇహలోకమందలి తాత్కాలిక ఫలం. వారి ఫలం వారికి ముట్టుతుంది.